బేతాళ కథలు. మహామంత్రి మనోవ్యాధి. పూర్వం గోదావరి నదీ తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తుండేవాడు. ఒకనాడు అతని ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతిపిల్లకు తినటానికిచ్చాడు. కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలిరత్నం ఒకటి బయటకి వచ్చింది. అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడినవాడై, నా నుంచి ఏమి సహాయం కావాలి అని భిక్షువుని అడిగాడు. రాజా, నేను మంత్రసాధన చేస్తున్నాను. అది పరిపూర్ణం కావటానికి మహావీరుడి సహాయం కావాలి. ప్రపంచంలో నీకన్నా మహావీరుడెవరున్నారు? అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు. ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు. వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు. రాజు సరేనని భిక్షువును పంపేశాడు. అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువును చేరాడు. రాజా, దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు. త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడు చెట్టు చేరుకుని దానిపై గల శవాన్ని చూశాడు. అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడు ఖడ్గంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది. రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగి వచ్చి తడివి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. ఆ శవంలో బేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకొని, ఎందుకు నవ్వుతావు? పోదాం రా అన్నాడు. రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం చివాలున వెళ్ళి మళ్ళీ చెట్టున వేలాడసాగింది. రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం వైపు నడవనారంభించాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, పాపం చాలా బరువు మోస్తున్నావు. నీకొక చిన్న కథ చెబుతాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా చెప్పసాగాడు. అంగదేశాన్ని యశకేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు. యశకేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారం అంతా దీర్ఘదర్శి మీద పడింది. దీర్ఘదర్శి రాజ్యపాలనాన్ని ఎంత నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు. రాజును భోగలాలసుని చేసేసి మంత్రి తానే రాజై కూర్చున్నాడని నలుగురు అనసాగారు. ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది. ఆయన రాజు దగ్గరికి పోయి, మహారాజా, నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను. ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు. రాజు వెళ్ళవద్దని బ్రతిమాలి చూశాడు గాని దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు. ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిసింది. ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది. నేను ఓడలలో సరుకు వేసుకొని సముద్రం మీద సువర్ణద్వీపం వెళుతున్నాను, మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు. ఎన్నడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరేనన్నాడు. సువర్ణద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్రం మధ్యలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపు టలల మీదుగా ఒక మహావృక్షం కనిపించింది. ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వీణ వాయిస్తూ కూర్చున్నది. ఈ దృశ్యం అంతలో మళ్ళీ మాయమైంది. ఓడ కళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి, ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల్లో ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు. కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు. తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమైంది. మంత్రి వెళ్ళిపోయిన నాటి నుంచి రాజుకు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరుగడు. మళ్ళీ పరిపాలన మంత్రిపరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు, అయితే మంత్రి,
లోకంలో ఏమేం వింతలు చూశావు అని అడిగాడు. మహారాజా, మిగిలిన వింతలు వింతలే కావు. ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాన ఒక అత్యద్భుత సౌందర్యవతిని చూశాను. ఆమె ఎవరో దేవతాశ్రీ తప్ప మానవశ్రీ కాదు. నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది అని దీర్ఘదర్శి చెప్పాడు. ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది. మంత్రి ఎంత బతిమాలుతున్నా వినక యశక్కేతుడు తన రాజ్యభారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు. ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది. ఆ ఓడగల వర్తకునితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు. ఓడ కొంతకాలం సముద్ర తీరం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము, దాని మీద కూర్చొని వీణ వాయించే స్త్రీ కనిపించారు. ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోకి ఉరికాడు. సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది. కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు. ఆఖరుకు ఆయనకు ఒక విశాల భవనం కనిపించింది. రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంసతూలికా తల్పం మీద పడుకొని ఉన్న అపురూప సౌందర్యవతిని చూశాడు. నువ్వెవరు? ఒంటరిగా ఇక్కడెందుకున్నావు అని అడిగాడు రాజు. రాజా, నేను విద్యాధరిని. నా పేరు మృగాంకవతి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. నేను వెంటలేనిదే భోజనం చేసేవాడు కాడు. నేను ప్రతి అష్టమి నాడు, చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్ళేదాన్ని. ఒకసారి ఇలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రి దాకా రాలేదు. నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్ను ఈ నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నదా శ్రీ. జరిగిన దానికి చింతించకు. నేను నిన్ను పెళ్లాడక బతకలేను. మనిద్దరము ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు. నిన్ను పెళ్లాడటానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఒక్క విషయం తెలుసుకో. నా తండ్రి కోపావేశంలో శపించాడే గాని నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు. అదేమిటంటే నన్నెవరైనా పెళ్లాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది. నేను మా విద్యాధర లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను. నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను ఈ సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను. కొంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావు అన్నది మృగాంకవతి. ఆమె మీది అపారమైన ప్రేమతో రాజు, నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుణ్ణే అన్నాడు. మృగాంకవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది. ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడు బావి దగ్గరికి తీసుకుపోయి, నేనిక్కడ ఉండే వారం రోజులలో పొరపాటున కూడా ఇందులోకి దిగవద్దు. దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు. నిన్ను విడిచి నేను ఈ శూన్య నగరంలో క్షణమైనా గడపలేను అన్నది. సముద్ర గర్భాన గల ఆ శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడి వింతలన్నీ చూస్తూ మృగాంకవతితో యశక్కేతుడు వారం రోజులు గడిపాడు. రాజా, ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది. నువ్వు చూపిన ప్రేమ, చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇక నాకు సెలవియ్యి అంటూ మృగాంకవతి రాజును దిగుడు బావి వద్దకు తెచ్చింది. ఆమెను విడిచిపోవటం ఎంతమాత్రం ఇష్టం లేక రాజు, కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు. రాజా, నేను ఒకసారి భూలోకాన్ని తాకానో నా దైవత్వం కాస్త పోతుంది. నేను మానవ కన్యనైపోతాను. కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంకవతి. రాజు ఆమె వద్ద వీడ్గోలు తీసుకునేవాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకొని ఆమెతో సహా దిగుడు బావిలో దూకాడు. మరుక్షణం ఇద్దరూ భూలోకం చేరారు. మృగాంకవతి దైవత్వం కోల్పోయి మానవశ్రీ అయిపోయింది. రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రే అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు? వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడనా?
ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు. దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేదీ కారణం కాదు. మామూలు భోగాలలో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనిందలకు గురి చేసే యశకేతుడు ఈ దేవతాశ్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు. రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం.